మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. ఎలా ఉన్నారు మీరందరూ? దేవుని కృపలో క్షేమమే కదా? దేవుడు మంచివాడు అన్ని సమయాల్లో. గత కాలంలో మన జీవితంలో ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, అనారోగ్య పరిస్థితులు, ఎదురుదాడులు ఎన్నో ఉన్నాయి. కానీ ఇదిగో ఈ సమయానికి గొప్ప క్షేమాన్ని కలిగించాడు కదా. నేను కూడా ఈ మధ్యకాలంలో ఒక 10 రోజుల నుంచి కాస్త ఆరోగ్యం బాగోక కొంచెం ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ నమ్మదగిన దేవుడు నన్ను ఎంతగానో ముట్టి స్వస్థపరిచారు, మంచి ఆరోగ్యం ఇచ్చారు. తిరిగి ఈ రీతిగా మీకు దేవుని వాక్యం అందించడానికి కూడా ప్రభువారు కృప చూపించారు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుంటే ఇలా రాయబడింది: సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ధన్యులు అనబడిన మాట మనకు కనపడుతూ ఉంటుంది. ధన్యుడు అనే పదానికి అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన వారు, లేక ఆనందంగా ఉన్నవారు, లేక అదృష్టవంతులు అని అర్థం. ధన్యుడు అన్నటువంటి మాటకు ఇన్ని అర్థాలు ఉన్నాయి. నిజంగా ఈనాడు లోకంలో చాలామంది కాస్త ఆశీర్వాదం లోక సంబంధంగా ఏ డబ్బో వాహనాలో పొందుకుంటే, లేదా మరొకటి కలిగి ఉంటే ఎంత అదృష్టవంతులు, ఎంత ఆశీర్వదించబడిన వారు అంటూ ఉంటారు. అది భూ సంబంధం వరకే కదా, అది లోకం వరకే. అది ఏమంత అదృష్టం అంటారు, ఏమంత ధన్యత అంటారు, అది వదిలిపెట్టి పోయేవి. పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం అడిగితే ధన్యులు ఎవరని, ఈ 3 పనులు చేసేవారు ధన్యులని బైబిల్ తేటగా చెప్తుంది. ఏ 3 పనులు అంటారా? యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తూ అన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా, సమయము సమీపించినది. ఇంకా సమయం లేదు, సమయం చాలా దగ్గరగా ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మన పోకడ కూడా ఎప్పుడూ అర్థం కావటం లేదు. సమయాన్ని గమనిస్తే, కాలాన్ని చూస్తే చాలా త్వరగా అయిపోతున్నట్టుగా ఉంది. కనుక మీరేం చేయాలి అంటే ఈ ప్రవచన వాక్యములు చదవాలి. ఫస్ట్ మాట, మీరు ధన్యులు అన్నాడు. ఎవరు ధన్యులు అంటే ప్రవచన వాక్యములు అనగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు ఎవరైతే చదువుతారో వారే ధన్యులు. ప్రియబిడ్డ, సూటిగా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా దైవజనుడిగా, మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుతారా? బైబిల్ని కేవలం ఏదో మోసుకుంటూ తిరుగుతారా, చదువుతారా? ఈనాడు చాలామంది క్రైస్తవులు, కేవలం క్రైస్తవుల గురించే చెప్తున్నాను, ఎందుకంటే అన్ని జనులు ఎటు కూడా ఇవి చదవరు కదా. సంఘముగా ఉన్నటువంటి మీకు చెప్తున్న ఒక మాట, మిమ్మల్ని అడుగుతున్న ఒక మాట, మీరు ఇన్ని సంవత్సరాలు అయింది కదా ప్రభువుని నమ్మి, 5 ఏళ్ళు అయి ఉండొచ్చు, 10 ఏళ్ళు అయి ఉండొచ్చు, ఒకవేళ 20-25 సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు కదా. ఒక్కసారైనా ఈ బైబిల్ గ్రంథాన్ని చదివారా? ఒక్కసారైనా? కేవలం ఈరోజు ఏదో మోసుకుంటూ తీసుకెళ్తున్నాం, అటు ఇటు మందిరానికి తీసుకెళ్ళటం, తీసుకురావటం, ఇంట్లో ఒక సెల్ఫ్లో పెట్టడం, మళ్ళీ ఆదివారం దాని మీద ఉన్న దుమ్ము దులపటం, తీసుకెళ్ళటం, మళ్ళీ తీసుకొచ్చి సెల్ఫ్లో పెట్టడం. ఇందుకోసమైనా బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చింది? చాలా చదువుకొని ఉంటారుగా మీరు, మంచి చదువులు. దేనికి ఉపయోగపడింది నీ చదువు చెప్పండి ఒకసారి. మళ్ళీ భూ సంబంధమైన వాటిని పొందుకొని అనుభవించి, ఆ చదువు ద్వారా ఒక జాబ్ పొందుకొని, దాని ద్వారా వచ్చే డబ్బులతో భూ సంబంధమైన వాటిని కట్టుకొని కొనుక్కొని శుభ్రంగా ఉండి, వాటి కొరకే నీ చదువు ఉపయోగపడింది. కానీ నిన్ను నిత్యత్వానికి చేర్చగలిగిన, జీవం కలిగిన దేవుని మాటలు చదవటానికి నీ చదువు ఏమాత్రం ఉపయోగపడలేదుగా. నువ్వు బైబిల్ పట్టుకోవుగా, నువ్వు బైబిల్ తెరవగా, నువ్వు బైబిల్ అసలు చదవగా.
మోకాళ్ళ మీద పడి చదువుకోవలసిన గ్రంథం అయ్యా బైబిలు. బైబిల్ అంటే దేవుని మనసు, బైబిల్ అంటే దేవుని గుండె చప్పుడు, బైబిల్ అంటే దేవుని హృదయ స్పందన, బైబిల్ అంటే దేవుడు మనకు రాసిచ్చిన ప్రేమలేఖ. మనం నిత్య జీవానికి ఎలా వెళ్ళగలమో, పాప క్షమాపణ ఎలా పొందగలమో, నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటో, నరకం ఎంత వేదనకరమైనటువంటిదో, ఎంత బాధాకరమైనటువంటిదో, దాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా మార్గాన్ని చూపాడో, ఆయనే ఎలా పరిష్కారం అయ్యాడో, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం చదివితే తప్ప ఏ మనిషికి అర్థం కాదు. ఆ వ్యక్తి నిత్య జీవాన్ని కూడా పొందలేడు. మరి ఇంత శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వెందుకు నిర్లక్ష్యం చేశావు? ఒక్కసారైనా బైబిల్ గ్రంథం నువ్వు చదవలేదు ఇన్ని సంవత్సరాల్లో అంటే, ఒక్కసారైనా పూర్తి చేయలేకపోయావు అంటే ఏం ప్రయోజనం? నువ్వే చెప్పు. నేను 4 సార్లు బైబిల్ పూర్తిగా చదివి 5వసారి చదువుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్న మా పెద్ద పాప, ఆ పాప కూడా 5వసారి పూర్తి చేస్తుంది. ఇక మా పాస్టమ్ గారు చిన్న పాప అయితే 7 సార్లు పూర్తి చేసి 8వసారి కూడా చదివి ముగించబోతున్నారు. ఎందుకు ఇలాగ 5 సార్లు, 7 సార్లు, 8 సార్లు ఇలా ఇంతగా బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదువుతున్నాం మేము అంటే, బైబిల్ క్లియర్గా చెప్పింది, సమయం లేదు, ఈ ప్రవచన వాక్యములను చదివేవారు ధన్యులు అని. వాక్యాన్ని చదవాలి. దయచేసి దేవుని మాటలు ఇప్పటి నుండైనా బైబిల్ తెరచి ప్రార్థన చేసుకొని మోకాళ్ళ మీద పడి బైబిల్ చదువుకో, నువ్వెంత ధన్యుడు అవుతావు కదా. రెండోది ఇంకో మాట పరిశుద్ధాత్ముడు రాయించాడు యోహాను గారి ద్వారా, వాటిని విని అన్నాడు. వాటిని విని చదవటమే కాదు, దేవుని వాక్యాన్ని వినాలి. ఈనాడు చాలామంది దేవుని మాటలు వినటానికి పెద్ద ఆసక్తి చూపరు. అందుకే మందిరానికి రమ్మంటే రారు. దైవజనుడి ద్వారా ఎన్నో సత్యాలు, ఎన్నో విషయాలు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి బోధిస్తూ ఉంటాడు. కానీ ప్రజలు అది వినటానికి రారు. ఏవేవో లోక సంబంధమైన వినమంటే చాలా బాగా వింటారు. ఎంత టైం పెడతారో. ఒక జబర్దస్త్ కార్యక్రమాలు వినమనండి, బూతులైనా సరే బ్రహ్మాండంగా వింటారు. ఈ రోజున టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ కనపడే ఏదో ఈ లోక సంబంధమైన బూతు సాహిత్యంతో కూడినటువంటి కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ చూడమనండి, వినమనండి, ఎంత టైం పెడతారు. ఇక అక్కడ ఇక్కడ కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు వినమనండి, ఎంత టైం పెడతారు. అన్నిటికీ టైం ఉంది. కానీ దేవుని వాక్యం వినటానికి, మందిరానికి వచ్చి దేవుని మాటలు విని దీవించబడటానికి ఈరోజు టైం లేదుగా. ఎంత విచారకరం. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని మాటలు వినకుండా నీ జీవితంలో ఏ ప్రయోజనం లేదు. నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి కానే కాదు. ఒకటి, దేవుని వాక్యం చదవాలి. 2, దేవుని మాటలు వినాలి. 3వదిగా యోహాను గారు ఇంకొక మాట చెప్పాడు, ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అన్నాడు. 3వదిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏదైతే చదివామో, ఏదైతే విన్నామో దానిని గైకొనాలి. అంటే దాని ప్రకారం జీవించాలి. ఇక్కడ కూడా చాలామంది క్రైస్తవులు ఫెయిల్ అయ్యారు. చదువుతున్నారు, అలవాటుగా వింటున్నారు, బాగానే ఉంది. కానీ గైకొనే దగ్గరకు వచ్చేసరికి పాటించటం లేదు. కేవలం విని విడిచిపెడితే ఏం ప్రయోజనం? దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, వాటన్నిటినీ మనం గైకొని వాటి ప్రకారం మన జీవితం కట్టుకున్నప్పుడు నిజంగా మన జీవితం ధన్యమే అవుతుంది. నిజంగా మనం అదృష్టవంతులమే అవుతాం. ఆనందంగా ఉండి ఆశీర్వదించబడిన వారమే అవుతాం. ఈ వాక్యాన్ని ఎంత గైకొంటున్నావో ఒక్కసారి నువ్వే చూడు. ఈరోజు సత్యంగా మాట్లాడటం, అబద్ధం ఆడను అని చెప్పటం, ఎదుటి వారిది నేను మోసం చేయను అని చెప్పటం, నేను క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను అని చెప్పటం, వాక్యానుసారమైన జీవితాన్ని కనపరచటం, క్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నించటం, అది కదా గైకొనటం అంటే. అన్నీ మామూలుగానే ఉండి హృదయంలో ఏ మార్పు లేకుండా వాక్యాన్ని చదివి విని వదిలిపెడితే ఏం ప్రయోజనం? ఉన్నపాటున మనసు మార్చుకో. ఇక నుండైనా నీ వాక్యాన్ని గైకొంటానయ్యా అని చెప్పు. కేవలం వాక్యం వినువారు మాత్రమై ఉండి మనల్ని మనం మోసపరుచుకోకుండా విన్న దాని ప్రకారం ప్రవర్తించడానికి జాగ్రత్త పడాలి అని యాకోబు తన పత్రికలో రాశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ 3 పనులు నువ్వు చేయి. 1, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువు.
2 దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినండి. ఈ రోజున సెల్ ఫోన్లో కూడా ఇంత చక్కటి వాక్యాలు మనకి వినే అందుబాటులోకి ఉంది కదా అవకాశం, వినండి. 3వదిగా విన్నా దాని ప్రకారం నీ జీవితాన్ని కట్టుకో. నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. మరి ఈ ధన్యత, ఈ ఆశీర్వాదం నీకు కావాలా? దైవ దీవెన మీకు నిండారులుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, బహుజాలి కలిగిన యేసు నాయనా, మీ స్తోత్రం. సమయము సమీపించింది, ఇంకెక్కువగా సమయం లేనట్టు కనిపిస్తుంది. మీ వాక్యాన్ని చదివి విని అందులో వ్రాయబడిన వాటిని గైకొంటే మేమెంతో ధన్యులు, ఆశీర్వదించబడిన వారం అవుతాం. ఈ వర్తమానం ఈ ప్రజలకు దీవెనకరంగా చేసి అక్కడ ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర వ్యర్థమైన లోక సంబంధమైన కార్యక్రమాల్లో సమయం పోగొట్టుకోకుండా ఎక్కువగా మీ పాదాలు పట్టుకొని ఈ రీతిగా మీ మాటలు చదివి విని అందులో ఉన్న వాటిని గైకొని ఆశీర్వదించబడే కృప, ధన్యులుగా మారే ఒక గొప్ప అవకాశం మీరు దయచేయమని వేడుకుంటూ మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఉదయకాలం అన్నాలో రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.